సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పవిత్ర జయరాం ప్రియుడు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకున్నారు. మణికొండలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చందు ఇవాళ పవిత్ర పుట్టినరోజు, పవిత్ర రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో చందు పోస్ట్ చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చెప్పారు. ఆయన తాను చనిపోతాననేమోనని అన్నారు చందు. చందుకు 2015లోనే శిల్ప అనే యువతితో వివాహమైంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. త్రినయనితో పాటు పలు సీరియల్స్లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్లో నటిస్తున్నారు ఆయన. పవిత్ర, చందు గత కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నారు. 5 రోజుల క్రితం మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, ముఖ్యంగా పవిత్ర మరణాన్ని, తను యాక్సిడెంట్లో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చందు ఆత్మహత్య చేసుకున్న అపార్ట్మెంట్లోనే ఉన్నాం, కానీ తను ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఇంకా తెలియడం లేదు. అయితే ఈరోజు సాయంత్రం చందు స్నేహితులు కొంతమంది ఇక్కడికి వచ్చేసరికి చందు ఫ్లాట్కి వెళ్ళి చూశారు. తను ఎంత బెల్ రింగ్ చేసినా కూడా తీయకపోయేసరికి అనుమానం వచ్చింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాచ్మెన్తో పాటు మరికొంతమంది నైబర్స్కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాతే చందు చనిపోయినట్లుగా తెలిసింది. ఎప్పుడు చనిపోయారు చందు? ఎప్పుడు చూశారు? మేము 7 కండి. ఎవరు వచ్చారు ఆయన కోసం? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి. వాళ్ళు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చి చూశారు. తలుపు ఎత్తలేని డోర్ బట్టలు కొట్టారు. ఇలాగా బాల్గన్లో ఊరేసింది. చందు ఒక్కడే ఉన్నాడు? ఆయన అక్కడ ఉన్నారండి. ఎన్ని రోజులు అవుతుంది తను ఒంటరిగానే ఉంటున్నాడా ఇక్కడ? మార్నింగ్ వచ్చారండి. ఎన్ని రోజులు ఎక్కడ వెళ్ళినాడు? ఎక్కడ ఇవాళ వచ్చారు, ఈరోజు మార్నింగ్ వచ్చారు. ఇక్కడ ఫ్లాట్లో ఎవరెవరు ఉంటుండే చందుతో పాటు? చందు, మేడము, 2 పిల్లలు. మేడం అంటే శిల్ప మేడమా లేకపోతే పవిత్ర మేడం, వాళ్ళ పిల్లలు. పిల్లలు ఇక్కడ ఉండట్లేదు. మేడం చనిపోరు కదా, అక్కడ బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో ఉన్నారండి పిల్లలు కూడా బెంగళూరులో ఉన్నారు. ఇక్కడ అసలు ఎవరు ఉంటుండే అమ్మా? ఇక్కడ ఫ్యామిలీ అండి. కాకపోతే వాళ్ళ పాప బాబు వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలిసిన వెంటనే వెళ్ళిపోయారు. ఇంక ఈ 5 రోజుల నుంచి సార్ రాలేదు. ఈ రోజు వచ్చి మార్నింగ్ వచ్చారంట. వచ్చి చూసి బట్టలు తీసుకుని వెళ్ళాలి పిల్లలకి అనేసి చెప్పి చదువుకుంటున్నారంట. ఇందాక ఫ్రెండ్స్ 5 గంటలకు వచ్చి 2-3 ఫ్రెండ్స్ వచ్చారండి. వస్తే సార్ ఉన్నారంట, పైన ఉన్నారని చెప్పాడండి మా ఆయన గారు. చెప్తేనే అప్పుడు కాలింగ్ బెల్ కొట్టినా సరే తలుపు తీయట్లేదంట. అన్న మేము ఎంత తలుపు కొట్టినా తలుపు తీయట్లేదు, ఒకసారి మీరు రండి అనేసి అంటే ఇప్పుడు మా ఆయన కూడా వెళ్ళి తలుపు కొట్టాడండి. అయినా సరే తలుపు తీయట్లేదండి. అసలు ఒక ఏసీ వేసుకుని కానీ పడుకున్నాడేమో ఆయన అనేసి మెయిన్ ఆఫ్ చేద్దామని కిందకు వచ్చి మెయిన్ ఆఫ్ చేశాడండి. అయినా తీరేదండి. అప్పుడు తలుపు గట్టిగా గంటితే ఇప్పుడు బాల్కనీలో ఊరేసుకుని చనిపోయాడు. అయితే 2015లోనే చందుకు శిల్ప అనే ఒక యువతితో కూడా వివాహం అయింది. ఆ తర్వాత ఎప్పుడైతే త్రినయని సీరియల్ తీశారో అప్పుడే పవిత్రతో చందుకు స్నేహం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధం. దాంతోపాటు 2 లివింగ్ టుగెదర్ లో కూడా ఉంటున్నారు. ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ఈ అపార్ట్మెంట్ లోనే వాళ్ళిద్దరు కూడా ఉంటున్నారు. వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో అయితే బెంగళూరులో ఒక సినిమా లేదా సీరియల్ కోసం సైన్ చేసి అక్కడ కాంట్రాక్ట్ పై సైన్ చేయడానికి వెళ్లి రిటర్న్ వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ కారు యాక్సిడెంట్ గురైంది. ఆ ప్రమాదంలోనే పవిత్ర స్పాట్ లోనే చనిపోయింది. ఆ తర్వాత నుంచి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు చందు. రీసెంట్ గా తను ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్టులను కూడా మనం చూస్తే, పాపా తిరిగిరా, జిమ్ కోచ్ కాల్ చేస్తున్నాడు, మనం జిమ్ కి వెళ్దాం, లేకపోతే నీ మరణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని చెప్పి ప్రతిరోజు చందు ఇన్స్టాగ్రామ్ లో పెట్టినటువంటి పోస్టులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడైతే తను పవిత్ర చనిపోయిందో బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఈ రోజే తను తిరిగి వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు తను ఈ ఫ్లాట్ కు చేరుకోగానే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలోనే తను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం తన స్నేహితులు వచ్చిన తర్వాత కాలింగ్ బెల్ కొట్టినా కూడా డోర్ తీయకపోవడం, ఆ తర్వాత వాచ్మెన్ సహాయంతో పైకి వెళ్లి చూసేసరికి తను బాల్కనీలో ఉరేసుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఫ్యామిలీ చెప్తుంది. అంటే వాళ్ళు చందు ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఫ్లాట్ కు చేరుకున్నాడు. ప్రస్తుతానికైతే తను పెట్టినటువంటి పోస్టుల ఆధారంగా కేవలం పవిత్ర చనిపోయినటువంటి ఎడబాటును తట్టుకోలేకనే చందు ఆత్మహత్య చేసుకున్నాడని అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ కేసు దర్యాప్తు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి క్లూస్ టీమ్స్ కూడా ఆధారాలు సేకరించాయి.
ఎప్పుడైతే పవిత్ర చనిపోయిందో బెంగళూరుకు వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు కూడా బెంగళూరులోనే ఉండిపోయారు. కేవలం చందు మాత్రమే ఈరోజు ఒంటరిగా ఇక్కడికి చేరుకున్నారు. తను నేను ఉండలేకపోతున్నానని చెప్పి చాలా గుర్తొస్తున్నావు అని చెప్పినటువంటి పోస్టులను బట్టి చూస్తే మనకు ముఖ్యంగా పవిత్ర లేని ఎడబాటు కారణంగానే తను చనిపోయినట్లుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ త్రినయని సీరియల్ తీస్తున్నటువంటి టైంలోనే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త లివింగ్ టుగెదర్ దాకా తీసుకొని వచ్చింది. అయితే వాళ్ళు ఇద్దరు కలిసి త్రినయన్ సీరియల్ కూడా చేశారు. ప్రస్తుతం చందు రాధమ్మ పెళ్లితో పాటు కార్తీక దీపం సీరియల్లో కూడా తను నటిస్తూ ఉన్నాడు. మరొక సీరియల్ లేదా సినిమాలో ఏదో అవకాశం కోసం వచ్చింది. అక్కడ తను ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేయడానికనే ఇద్దరు కలిసి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ దగ్గర వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు రోడ్ యాక్సిడెంట్ గురైంది. ఆ కారులోని స్పాట్లోనే చనిపోయారు. ఎప్పుడైతే పవిత్ర చనిపోయిన తర్వాత కూడా కొన్ని ఛానల్స్కు చందు మాట్లాడుతూ కూడా చెప్పాడు, తనకు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంది, నేను కూడా కొన్ని రోజుల్లోనే చనిపోవచ్చు అని చెప్పడాన్ని కూడా మనం చూసాం. సో పూర్తిగా తను డిప్రెషన్కి లోనైనటువంటి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించవచ్చు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి.